నమస్కారం, నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. ఈరోజు మనం ఆవ రోడ్లో ఉన్నాము. ఇది ఏదైతే ఉంటుందో ఇప్పుడు కాలువ గత 15 రోజుల క్రితం కూడా మనం చూపించడం జరిగింది. రాజమహేంద్రవరంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ సుమారు ఒక 1500 కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ కూడా ఈ దుర్గంధాన్ని లేదా ఇక్కడి నుంచి ప్రబలే దోమల్ని వీటన్నిటి మధ్యలో బతుకుతున్న ఈ 1500 కుటుంబాల గురించి కూడా, తర్వాత ఈ కాలువలో ఏవైతే బయోమెడికల్ వేస్ట్ కూడా వస్తూ ఉందో వాటి గురించి కూడా గత 15 రోజుల క్రితమే మనం ఒక వీడియో చేయడం, స్థానిక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందించడం కూడా జరిగింది. రాహుల్ మీనా గారు, ఐఏఎస్ గారు, కమిషనర్ గారు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి మరోసారి రెండో మారి నా విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీకు ప్రజలు కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, వార్తా సేకరించి మీకు అందించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి అనేక మంది అనేక సార్లు అర్జీలు ఇస్తూ ఉన్నా, నగరంలో ప్రజా సమస్యలు తెలుపుతూ ఉన్నా కూడా మీరు వాటి మీద ఏమీ చర్యలు తీసుకుంటున్నట్టు నాకైతే కనపడటం లేదు. కేవలం సోషల్ యాక్టివిస్టులు ప్రజా సమస్యల కొరకు ఇచ్చిన అర్జీలు డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి తప్ప సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళడం లేదు. ఆ రోడ్లో ఉన్న ఈ కాలువ మీద 15 రోజుల క్రితం ఇచ్చినా కానీ నేటికి కూడా సమస్య పెరిగింది కానీ తగ్గడం లేదు. ఈరోజు చూస్తే బయోమెడికల్ వేస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఆ సిరంజీసు, తర్వాత కొన్ని మందుల ఇంజక్షన్ల ర్యాపర్లు, తర్వాత సెలైన్ బాటిల్స్ ఇవన్నీ పడేస్తున్నారు. అసలు డిఎంహెచ్ఓ గారు కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, ఎంహెచ్ఓ గారు కావచ్చు, అసలు ఈ చెత్త ఇక్కడికి ఎవరేస్తున్నారు, ఈ బ్యాచ్ నెంబర్లు ఏంటి? ఓకే, బ్యాచ్ నెంబర్ కొన్ని వేల మంది కొని ఉండొచ్చు వెండర్స్, కనీసం అసలు హాస్పిటల్స్ కావచ్చు, అంటే సెలైన్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి, ల్యాబొరేటరీ అయితే ఎలాగ ఈవీబీ టెక్నాలజీస్ తీసుకెళ్తా ఉంది, సెలైన్ బాటిల్స్, ఇంజక్షన్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారంటే ఇది స్థానికంగా అనుమతులు లేని హాస్పిటల్ వాళ్ళు ఏమైనా ఉపయోగించి పడేస్తున్నారా, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఎవరైనా కానీ చెయ్యని వాళ్ళు చేయించుకుంటున్నారా, ఏదైనా ఇంట్లో జరిగిందా, ఆ బిల్స్ ఏంటి, అసలు బయోమెడికల్ వేస్ట్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పడేస్తూ ఉన్నారు? డిఎంహెచ్ఓ గారు కానీ లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ సరైన నిఘా ఉందా లేదా? రెండోది, ఎంహెచ్ఓ గారికి అనేక మార్లు చెప్పడం జరిగింది, వారు కూడా ఏమాత్రం కూడా దృష్టి సారించడం లేదు. ఇప్పుడు నేరుగా ఫిర్యాదు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషనే కాదు, రాజమహేంద్రవరం పరిధిలో ఉన్న ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యింది. పీజీఆర్ఎస్కి వెళ్ళే అర్జీలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, పూర్తిగా డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి తప్ప సమస్యలు ఏమాత్రం పరిష్కరించామని పీజీఆర్ఎస్ అప్లికేషన్లు పూర్తి చేసేస్తున్నారు. కాబట్టి దీని మీద నేను ఖచ్చితంగా కోర్టులో పిల్లేస్తాను. ఇంకా మాకు సహనం చచ్చిపోయింది, మీకు ఇవ్వాల్సినంత గౌరవం, మర్యాద, రెస్పెక్ట్ ఇచ్చాం. ఎంతోమంది ప్రజల పన్నుల డబ్బులు, జీవనోపాధికి వెళ్ళి ప్రతిరోజు కష్టంతో చేసుకొని కడుతున్న పన్నుల డబ్బులు ద్వారా మీకు ఏసీ వాహనాలు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, స్టాఫ్ ఉంది, సబార్డినేట్స్ ఉన్నారు. అసలు రాజమహేంద్రవరం గత 1.5 సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే పరిపాలన పూర్తిగా విధ్వంసం అయిపోయింది. కాబట్టి ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమైంది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, కలెక్టర్ గారి కార్యాలయం కావచ్చు, ఎస్పీ గారి కార్యాలయం కావచ్చు, అర్జీలు వెళ్తున్నాయి, మూసేస్తున్నారు కానీ పరిష్కారం కావడంలే. వీటన్నిటి మీద నేను కోర్టులో పిల్లేయడం జరుగుతుంది. కాబట్టి రాహుల్ మీనా గారు, దయచేసి మీరు ఇప్పటికైనా దృష్టి సారించి ప్రజా సమస్యల్ని తీర్చాలని కోరుకున్నాను. అసలు రాజమహేంద్రవరంలో గత 1.5 సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పారిశుభ్రత కనపడడం లేదు. అసలు మున్సిపాలిటీ స్టాఫే నేర్పిస్తున్నారు ప్రజల్ని ఎలాగ ధ్వంసం చేయాలి, ఏమంటారు దాన్ని, కాలుష్యం చేయాలి ప్రాంతాలని అని. మున్సిపాలిటీ శాఖే చెత్త తగలబెట్టేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. మున్సిపాలిటీ శాఖే కాలువల్లోకి చెత్త నెట్టేస్తూ ఉంది ఎక్కడికి పడితే అక్కడ. ప్రతిరోజు ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్నాం అంటున్నారు. మరి ఈ కాలువ ఎందుకు రోజుకు ఒకసారి ఇలా నిండిపోతూ ఉంది? అంటే కొన్ని వేల సంఖ్యలో బాటిల్, అంటే సుమారు 2000
2000 నుంచి 5000 వాటర్ బాటిల్స్ ప్రతిరోజు జనరేట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చేస్తా ఉన్నాం? మీరు ప్రతిరోజు ఇంటి నుంచి సేకరిస్తుంటే ఫేస్బుక్లో అద్భుతాలు చూపిస్తూ ఉన్నారు మీరు, అవగాహన కల్పించేసామని. మరి అంత అవగాహన కల్పిస్తే ఇన్ని వేల సంఖ్యలో ప్లాస్టిక్ బాటిల్స్ ప్రతిరోజు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎంహెచ్ఓ గారు ఏం అవగాహన కల్పించారు? ఎంహెచ్ఓ గారు ఎందుకు నెంబర్లు బ్లాక్ చేస్తారు? ఎందుకు ఫోన్లు ఎత్తారు? ఎందుకు రమ్మంటారు? వచ్చిన తర్వాత ఎందుకు ఉండరు ఎంహెచ్ఓ గారు? ఇంక ఇవన్నీ కూడా సహనం చచ్చిపోయింది. మాకు సహనం చచ్చిపోయింది. ఈ రాజరికాన్ని మేము చూడలేం. ప్రజలంటే పన్నులు కట్టే బానిసల్లాగా కూడా మేము ఇంకా బతకలేం. కాబట్టి ఈ కార్యాలయానికే కాదు, రాజమహేంద్రవరంలోని అనేక ఉన్నత అధికారుల కార్యాలయాలకు వచ్చే అర్జీలు కూడా, సమస్యలు కూడా పూర్తి కావడం లేదు. కాబట్టి ప్రజా సమస్యలు పూర్తి కాకుండా ప్రతిరోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేను కోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది. నమస్కారం.